అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పైసామే పాలిటిక్స్, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. జనసేనాని సంచలన వ్యాఖ్యలు. రోజులు మారాయి సరే, మరి రాజకీయాలు మారాయా? మార్పే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలను మార్చారా? అయితే రాజకీయాలకు అనుగుణంగా తాను మారారా? పవన్ కిక్కు సరే, డైలాగుల లెక్కేంటి అన్నది హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు. అందుకు కారణం రాజకీయాల్లో నోటు స్వామ్యంపై ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే. అదే సంగతి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవ్వట్లేదంటున్నారు. క్యాష్లెస్ పాలిటిక్స్ వచ్చేలా మార్పు కావాలి అన్నారు. ఓటుకు తీసుకునే నోటు గుడిమెట్ల కాడ బిచ్చంకు సరిపోదన్న పోలిక తూకం వేశారు కూడా. ఇదంతా అప్పట్లో. మరి ఇప్పుడు భీమవరం వేదికగా పాలిటిక్స్లో మనీ రోల్స్ పై భీమ్లా నాయక్ మన్ కీ బాత్ ఇలా తెరపైకి వచ్చింది. పాలు నీళ్ల లెక్క, డబ్బు రాజకీయం ఒకటే. ఇది ఎప్పటి నుంచో ఉన్నమాటే. ఇలా కాదు, మార్పు రావాలన్న పవన్ కూడా చివరకు అదే ఒపీనియన్ కు ఫిక్స్ అయ్యారంటే పైసామే పాలిటిక్స్. అంతేగా. పవన్ మారారా? మరి నోటిచ్చి ఓటు కొందామంటున్నట్టా లేక వద్దంటున్నట్టా? సాధారణంగా రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలంటారు కదా. ఆ లెక్కన మార్పు అబద్ధమేనా? ఇప్పటికైతే అందరం ఇలాంటి అబద్ధపు లోకంలోనే బతుకుతున్నాం. భవిష్యత్తులోనైనా ఈ రాజకీయాలు మారితే మంచిదనేది తాజా పవనోపదేశం. డబ్బు లేని పాలిటిక్స్ రావాలన్న పవన్ ఇప్పుడు మాత్రం ఓటు కొంటారో లేదో మీ ఇష్టం అని సందేశం ఇవ్వడం దేనికి సంకేతం? ఒకప్పుడు డబ్బు రాజకీయాలను పవన్ అసహ్యించుకున్నది నిజం. మరిప్పుడు ఈ మార్పు వెనుక కారణమేంటి? పాలిటిక్స్ లో మనీ పాయింట్ ఆయనలో మార్పు తెచ్చిందా, లేక ఎటువంటి సన్నివేశాలను చూసి ఆయనలో ఈ మాటలు బయటకు వచ్చాయి అన్నది అందరిలో చర్చనీయాంశంగా మారుతోంది.